దెబ్బ మీద దెబ్బ. నా ప్యాషన్ ని ప్రూవ్ చేసుకోవడానికి మా నాన్నతో చేసిన ఛాలెంజ్ లో ఇది డే 9. డే 8 లో చెప్పినట్టు మెయిన్ లీడ్ ఆర్టిస్ట్ లెఫ్ట్ అయిపోయారు టీమ్ లోంచి. తనతో పాటు తను స్పాన్సర్ చేస్తా అన్న లొకేషన్ కి, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కి మనం యాక్సెస్ కోల్పోయాం. ఈ విషయం నాకు టీమ్ తో చెప్పడం ఇష్టం లేదు, కానీ తను డైరెక్ట్ గ్రూప్ లోనే పెట్టేశారు లెఫ్ట్ అయిపోతున్నట్టు. వెంటనే వాట్సాప్ స్టేటస్ లో, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో అప్లోడ్ చేశాను ఫీమేల్ లీడ్ కావాలని. బట్ ఇనిషియల్ గా మనం 0.1 కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టాం కదా, ఫీమేల్ యాక్టర్స్ కావాలని చెప్పి. ఆ పోస్ట్ కి రెస్పాండ్ అవుతూనే చాలా మంది, ఒక 10 మెంబర్స్ వరకు వచ్చారని చెప్పాను కదా. అందులోనే ఫైనల్లీ ఒక 2 గర్ల్స్ ని సెలెక్ట్ చేసాము. ఆ 2 గర్ల్స్ లో 1 క్యారెక్టర్ కోసం కావాలి కాబట్టి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. ఆ మిగిలిన ఇంకో అమ్మాయి ఇప్పుడు టీమ్ లో మెయిన్ లీడ్ గా జాయిన్ అవ్వడానికి రెడీ అయ్యారు. అమ్మయ్య, ఆర్టిస్ట్ సెట్ అనుకునే లోపు మన టీమ్ లో ఉన్న 3 మెంబర్ జూనియర్ డిఓపీస్ లెఫ్ట్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు. ఆర్టిస్ట్ వెళ్ళిపోయిందన్న డిమోటివేషన్ మరి ఇంకేంటో నాకు తెలియదు. బట్ కాలేజ్ లో కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పి కొందరు, మాకు అటెండెన్స్ కి ఇబ్బంది అవుతుందని చెప్పి కొందరు లెఫ్ట్ అయిపోయారు అనమాట. ఇలా ఎందుకు అసలు అందరూ వెళ్ళిపోతున్నారు అనిపించినప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించకుండా నాతో పాటు ఫస్ట్ నుంచి అసలు ఈ వర్క్ ప్రోగ్రెస్ స్టార్ట్ అయినది